హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. సో ఈరోజు వీడియోలో అయితే మనము స్పైసీగా టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ అనమాట. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ దోసకాయ అనమాట. దోసకాయ వేసి మటన్ కర్రీ కానీ వండితే ఉండిద్ది చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుండిద్ది. రైస్లో కానీ, బిర్యానీలో కానీ, రోటీస్లో దేంట్లోకైనా బాగుండిద్ది అనమాట. బిగినర్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. సో దీన్ని ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను 1/2 kg లేత మటన్ తీసుకున్నాను. సో బోన్స్ ఏం లేకుండా లేతగా ఉండే మటన్ అయితే తీసుకున్నాను. సో దీన్ని అయితే మనం చక్కగా నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. ఇలా చక్కగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, కారం వచ్చేసి 4 స్పూన్లు వేసుకోండి. అంటే మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. మటన్ అనే కాదు, నాన్ వెజ్ అంటేనే మెయిన్ స్పైసీ అనేది ఎక్కువ ఉండాలి. కారం ఉంటేనే టేస్ట్ అనమాట. సో అందుకని నేనైతే 4 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. మీరు మీకు తగ్గట్టుగా వేసేసుకోండి. ఇప్పుడు వీటిని చక్కగా మిక్స్ చేసుకుని ఈ కారము, ఉప్పు, పసుపు అనేది మనకి మటన్కి బాగా పట్టించాలన్నమాట. ఒక అరగంట నుంచి గంట పాటు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మటన్కి ఆ కారం అనేది బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పైన మూత పెట్టేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మనం మటన్లోకి మసాలా అనమాట, ఇదే మెయిన్ అనమాట, టేస్ట్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నేను ఒక మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా స్లైజెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను. అలానే ఒక చిన్న సైజు ఎండి కొబ్బరి అనమాట, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 1 స్పూన్ వచ్చేసి సోంపు వేసుకోవాలి. 1/2 స్పూన్ మిరియాలు అనేది ఘాటును పట్టి వేసుకోండి. 2 యాలకులు, అలానే ఒక చిన్న సైజు చెక్క, 5 నుంచి 6 లవంగాలు. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ సాజీరా వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది అనమాట నాన్ వెజెస్లో. అలానే ఒక 4 స్పూన్లు, ఇక్కడ నేను చూపిస్తున్న స్పూన్తో ఒక 4 స్పూన్లు, పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లు ధనియాలు వేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను గసగసాలు అనమాట. ప్రతి నాన్ వెజ్లో గసగసాలు వేసుకుంటే మంచిది, టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలానే ఒక చిన్న సైజు అల్లము, ఒక 10 నుంచి 12 చిన్నులపాయలు అనమాట. ఇదనమాట కరెక్ట్గా ఈ కొలతలలో వేసుకోండి, మసాలా అనేది బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకి బరకగా ఉండకూడదు, బాగా మెత్తని పేస్ట్ లాగా ఉండాలి. లేదంటే మనకి కర్రీలో అనేది తగులుతూ ఉండిద్ది అనమాట, టేస్ట్ కూడా బాగోదు అలా ఉంటే. ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుని దీంట్లోకి ఒక 4 గరిటెలు ఆయిల్ తీసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఈ రెసిపీని కుక్కర్లో చేసి చూపిస్తాను. సో ఆల్మోస్ట్ ఎవరైనా కుక్కర్లోనే వండుతారనమాట, చాలా సింపుల్గా త్వరగా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఆయిల్ అనేది వేడైపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియన్. సో ఆనియన్ అనేది ఎక్కువ వేసుకోమాకండి, ఎక్కువ వేసుకుంటే మనకి కొంచెం కర్రీ అనేది తీయగా వస్తుంది అనమాట. అలానే దీంట్లోకి 2 మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, దాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఈ మసాలా ఎంత బాగా వేగితే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా వచ్చింది అనమాట. హైలో పెడితే మాత్రం మసాలా మాడిపోయింది, అలానే టేస్ట్ అనేది మంచిగా రాదు. సో దీంట్లోకి కొంచెం ఉప్పు, అలానే 1/2 స్పూన్ పసుపు అనమాట. అంటే మనకు ఆ గ్రేవీకి సరిపడా ఉప్పు అనేది వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్లో వేసుకున్నాం కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా మన మసాలా అనేది ఇక్కడ మంచి కలర్లో అయితే వేగింది కదా. ఇప్పుడు మనకు ఆయిల్ అనేది పైన తేలుతూ ఉండిద్ది అనమాట, అంతవరకు మనం వేయించుకోవాలి మసాలాని. ఇప్పుడు మనం దీంట్లోకి మటన్ అయితే వేసేసుకుందాము. సో మన మటన్ అనేది మంచిగా మ్యాగ్నేట్ అయిపోయింది అనమాట. సో ఈ మటన్ కర్రీని బిగినర్స్ కూడా ఈజీగా చేసేయగలుగుతారు. చాలా సింపుల్ స్టెప్స్లో చూపిస్తున్నాను మీకు రెసిపీ అనేది. సో ఎవరైనా ఇలాగ ఎప్పుడైనా ట్రై చేశారో, ఒకవేళ ట్రై చేస్తుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం ఈ మసాలా అలానే మటన్ మొత్తం కలిసిపోయేంతవరకు కలుపుకుని పైన మూత పెట్టేసుకోండి. విజిల్ లేకుండా నేను కుక్కర్ మూతే పెట్టేసుకుంటున్నాను. పెట్టుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మనం దాన్ని ఉడకనివ్వాలి. వన్స్ మనకి ఇలా పైన ఆయిల్ అనేది తేలుతూ ఉండిద్ది కదా, అప్పుడు వరకు మనం మటన్ అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మెయిన్ అనమాట ఇవి వచ్చేసి దోసకాయ ముక్కలు. సో నేను ఒక మీడియం సైజ్ దోసకాయనిలో సగం దోసకాయని ఇత్తనాలు తీసేసి ఇలా పెద్ద సైజులోకి అయితే కట్ చేసుకున్నాను అనమాట. సో ఈ మాత్రం సైజు ఉండాలి దోసకాయ అనేది. చిన్న సైజులో వస్తే మాత్రం మనకి మెదిగిపోయిద్ది అనమాట, అంటే బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోయిద్ది, మనకి దోసకాయ ముక్కలు అనేవి అసలు కనపడవు.
దీంట్లోకి మనం మసాలా వేసుకున్నాం కదా, ఆ మసాలా మటన్కే కాదు చికెన్తో కూడా వేసుకుని చేసుకోవచ్చు. చాలా చికెన్కి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో రెండిట్లోకి వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, ఎందుకంటే ఇది వచ్చేసి మా మమ్మీ రెసిపీ అనమాట. మా మమ్మీ నాన్ వెజ్ రెసిపీస్ అయితే బాగా చేసిద్ది, అలా మటన్ కర్రీ అయితే హైలైట్ అనమాట. సో ఇప్పుడైతే మనం పైన మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము మటన్ని. ఒక 10 నిమిషాల తర్వాత ఇక్కడ నేనైతే వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వచ్చేసి మనం మటన్ ముక్కలు ఉంటాయి కదా, అవి మునిగేంత వరకు వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాసున్నర 1.5 గ్లాస్ వాటర్ అయితే పట్టినాయి నాకు. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను మటన్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. వేసుకుంటే ఏంటంటే కొంచెం ఆ ఫ్లేవర్ వచ్చింది అనమాట, మటన్ కర్రీ ఫ్లేవరు. సో అందుకని అయితే నేను 1 స్పూనే వేసుకున్నాను, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ మనం మసాలాలు అన్నీ వేసుకుని ఉన్నాం కదా, మళ్ళీ ఎక్కువ ఘాట్ అయిపోద్దని. ఇప్పుడైతే పైన మనం మూత పెట్టేసుకుని పైన విజిల్ కూడా పెట్టేసుకుని, ఒక లేత మటన్ అయితే మీరు ఒక 3 విజిల్స్ సరిపోయిద్ది. అదే కొంచెం ముదురుగా ఉంటే మాత్రం 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నాకైతే ఒక 3 విజిల్లో అయితే నాకు మటన్ అయితే ఉడికిపోయింది అనమాట. కొంచెం లేతగా ఉంది మటన్ అయితే. సో విజిల్ అంతా పోయిన తర్వాత చూస్తున్నారు కదా, మనం మటన్ కర్రీ అయితే ఇలా ఉంది. ఒకవేళ మీకు గ్రేవీ అనేది ఇంత ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం సేపు మరగనివ్వండి. సో మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో గ్రేవీ అనేది ఆ టైంలో ఆపేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడైతే నేను దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అనమాట. సో అంతేనండి, మన టేస్టీ దోసకాయ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది బిర్యానీలో కానీ రోటీస్లో కానీ వైట్ రైస్లోకి అయితే ఇంకా బాగుండిద్ది అనమాట. ఇంకా బిగినర్స్ అయితే చెప్తున్నాను కదా, మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడే పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది అనమాట రెసిపీ అనేది. మటన్ కర్రీ అసలు చాలా టేస్టీగా ఉండిద్ది. మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.